పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు గారితో ఉన్నాము. మీరు ప్రెస్ మీట్ లో ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం కవిత ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుందని చెప్తున్నారు. కానీ బయట సమాజంలో జరుగుతున్న చర్చ ఏంటంటే కేవలం బీజేపీ పార్టీ వల్లనే కవిత వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నని విభేదిస్తుందని చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ కుటుంబంలో పంచాయతీకి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? ఆస్తి పంచుకుంటే వద్దన్నమా? ప్లీనరీలో కేటీఆర్ బొమ్మ పక్కన కవిత బొమ్మ పెడతా అంటే వద్దన్నమా? మాకేం సంబంధం ఉంటుంది? అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వారసత్వం కోసం అన్నకే ఎందుకు ఇస్తారు పెత్తనం? సుప్రీంకోర్టు చెప్పింది కదా మహిళలకు కూడా సమానమైన హక్కు ఉండాలని. నాకు కూడా వారసత్వం ఇయ్యండి. ఆమె అన్న మీద తిరుగుబాటు చేసిన చెల్లెగా చూడాలి, లేకపోతే ఆ కుటుంబంలో ఆస్తి కోసం జరుగుతున్నటువంటి తగాదాగా చూడాలి తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఏ పార్టీ బాగుపడలేదు, అందుకే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు నాన్న అని చెప్పినట్టు లేఖలో రాసినట్టు తెలిసింది. ఇవన్నీ సత్యదూరమైనటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రాథమికంగా రక్షణగా నిలుస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో అనేక మంది సీనియర్ నాయకులు పెద్దలు భారతీయ జనతా పార్టీతో కలిసి వాళ్ళ పార్టీలు కలిసి నడుస్తూ ఉన్నాయి. కవిత మరి ఎందుకు అట్లా మాట్లాడిందా, లేఖ రాసిందా, ఇవన్నీ నాకైతే నేను చూడలేదు. ఆమె ఉత్తరం నాకు ఎవరైతే పంపలేదు. పంపిస్తే అందులో ఏం రాసిందని దాన్ని చూసి తర్వాత మాట్లాడుకుంటే ఆ లేఖ వల్లనే కదా ఇంత దుమారం జరిగింది. సో లేఖ లీక్ అయిందా, కవితనే ఇచ్చిందా, కేటీఆర్ ఇచ్చిందా, అది ముందు దాని గురించి చెప్పుండ్రి. కోవర్ట్లు ఎవరనేది చెప్పుండ్రి. మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉంటే వాళ్ళని ఏరేయండి. ముందు మీ నాన్నని రక్షించుకునే కార్యక్రమం చేయండి. కోవర్ట్లను బయటికి పంపించే కార్యక్రమం చేయండి. అది కుటుంబాన్ని ముందు చక్కదిద్దుకోండి. కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ తోటి కొట్లాడతారా, కాంగ్రెస్ తోటి కొట్లాడతారా, ఎవరితోటి పొత్తు పెట్టుకుంటారనే తర్వాత ఆలోచించుకోండి. బీజేపీ పార్టీలో కోవట్లు లేరని మీరు అంటున్నారు, కానీ కవిత విషయాన్ని విభేదాలు బయటికి రాకముందే బీజేపీ పార్టీ నుంచి ప్రముఖ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాలు వెల్లడించడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా ఏకతాటి మీద ఉంది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని సంపూర్ణంగా నమ్మేటువంటి పార్టీ మాది. ఎవరు కూడా అట్లా మాట్లాడినట్టు నా దృష్టిలో లేదు. ఒకవేళ అట్లాంటిది ఎవరైనా మాట్లాడి ఉంటే పొరపాటున మా పార్టీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ఆ విషయం లోపల తగు చర్యలు తగు సమయంలో తీసుకుంటాయి. ఇక ఉగ్రవాదుల మీద లేని కోపం మావోయిస్టుల మీద ఎందుకు? వాళ్ళని చంపేసినాక కూడా అంటే వాళ్ళ శవాలు వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పట్లేదు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని వాళ్ళ కుటుంబీకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను వినలేదన్న అట్లాంటి మాటలు. భారత ప్రభుత్వం ఎన్కౌంటర్లో జరిగినటువంటి సందర్భం లోపల ఎవరైనా డెడ్ బాడీస్ క్లెయిమ్ చేసినప్పుడు ఇస్తుంది. వారం రోజుల తర్వాత వచ్చి డెడ్ బాడీ క్లెయిమ్ చేస్తే అప్పటిదాకా ఆ డెడ్ బాడీ ఉండదు కాబట్టి, డీకంపోజ్ అవుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలే, పోలీసులే లేదా సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలు వాటిని డిస్పోజ్ చేస్తుంటాయి. కగారులో ఏం జరిగిందో నేను ఐ హావ్ నాట్ సీన్ ఇట్ అన్న. నేను ప్రత్యక్ష సాక్షిని కాదు, నాకు తెలియదు దాని గురించి. తెలియని అంశాల గురించి మాట్లాడడం అంత మంచిది కాదు. వీళ్ళు ఏం సాధించారని తిరంగా ర్యాలీ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి వాళ్ళు ఏం సాధించారని జయింది ర్యాలీ చేస్తారు. సరే, మేమేం సాధించలేదు కదా, మరి నువ్వేం సాధించినావు? నీకు యుద్ధానికి ఏం సంబంధం? నువ్వేం చేసినావు? యుద్ధంలో నీ పాత్ర ఏంది? నీ పార్టీ పాత్ర ఏంది? ఎంతసేపు సైనికుల్ని అవమానపరచడం, ఈ దేశాన్ని కించపరచడం, పక్క దేశాన్ని పొగడడం, ఇంతకు మించి మీకేం వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఏమొస్తుంది? పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్న మాట్లాడిండు పాకిస్తాన్ లోపల ఏమని, మేము భారతదేశం మీద యుద్ధం చేద్దాం అనుకున్న లోపలనే బ్రహ్మోస్ను పంపించి మమ్మల్ని కకావికలు చేసేసింది భారతదేశం అని చెప్పిండు. పక్క దేశం కూడా ఒప్పుకుంటుడు మనం గొప్పోళ్ళమని. మన దేశంలో పుట్టి ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉండి ముఖ్యమంత్రి లాంటి గౌరవ స్థానాల్లో ఉండి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ప్రజలు వీళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది ప్రజలు ఆలోచించుకోవాలి కదా. ట్రంప్కి మోడీ భయపడ్డాడు, అదే రాహుల్ గాంధీ ఉంటే భయపడేవాడు కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ కూడా భయపడలేదు. పనికిరాని విషయాల గురించి మనం చర్చ పెట్టుకోవడం మంచిది కాదు. ప్రజలకు తెలుసు రాహుల్ గాంధీ గారితో ఏమవుతుంది, మోడీ గారితో ఏమవుతుంది అనేది ప్రజలకు తెలుసు. మోడీ గారిని ఈ దేశ ప్రజలు 150 కోట్ల ప్రజలు 3 సార్వత్రిక ఎన్నికలలో సంపూర్ణంగా విశ్వసించారు కాబట్టి మేము 3వ సారి అధికారంలోకి వచ్చినాం. మీకు 3 అంకెల డిజిట్లు రాలే. 2014లో మీకు అసలు కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2019లో కూడా ప్రతిపక్ష హోదా మేమే పోనీ అని ఇచ్చేసినాం 53 గెలిస్తే. ఇప్పుడు వచ్చి మీరు గెలిచింది కూడా 99 సీట్లు, నాట్ ఈవెన్ 100 సీట్లు. 3 సార్లు మీరు గెలిచినాయి. మీరు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో గెలిచిన సీట్లు అన్ని తీసుకొస్తే కూడా ఇప్పుడు 3వ సారి బీజేపీకి వచ్చిన సీట్లు అన్నీ లేవు. మీరు వచ్చి మాకు శుద్ధులు చెప్తారు ఎందుకన్నా? మీ నాయకుడు రోజు పొద్దుగల చేతిలో పట్టుకొని తిరిగే కాన్స్టిట్యూషన్ పుస్తకంలో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్నోడే ఈ దేశాన్ని పాలించాలి. అది మోడీ గారి మీద ప్రజలకు విశ్వాసం ఉంది. మోడీ గారిని మా నాయకుడిగా, ఈ దేశ నాయకుడిగా, ప్రపంచ నాయకుడిగా, విశ్వ గురువుగా ప్రజలు విశ్వసించారు కాబట్టి ఆయన 3వ సారి కంటిన్యూస్ గా ఈ దేశాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపిస్తా వస్తా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకా కూడా అట్లే కళ్ళాలలో వడ్లు అట్లనే ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి.
సో రైతన్న దీనమైనటువంటి పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నాడు. అకాల వర్షాలు నష్టం చేస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ కల్లాలలో ఉన్న వడ్ల కొనుగోలు జరగట్లేదు. కొనుగోలు చేసినటువంటి వడ్లకి నెల రోజుల నుంచి ఇంకా డబ్బులు వేయట్లేదు. ఇట్లా రైతన్నలు అవస్థ పడతా ఉన్నారు. ఈ జైహింద్ ర్యాలీలు కాదు, మీరు చేతనైతే మార్కెట్ యార్డ్ల దగ్గరికి రండి, ఐకేపీ సెంటర్ల దగ్గరికి రండి, వడ్ల మీద రైతు దగ్గరికి పోయి నీకు పైసలు పడ్డాయా తాత అని అడుగుండ్రి. ఇది మీకు ప్రజలు ఓట్లేసింది తెలంగాణ రాష్ట్రాన్ని పాలించమని. ఈడ ఈడ చేయమంటే ఈడ చేతనైతే లేదు కానీ, కూట్ల రాయి తీయమంటే చేతనైతే లేదు కానీ, ఏట్ల రాయి తీస్తాం మేము పోయి పీఓకే కాడ కొట్లాడతామంటే నీకు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఇద్దరికి మీకు ఏ ఆయుధం కావాలంటే ఆయుధం ఇస్తాం, లేట్ ఎంట్రీ కింద మీకు ఉద్యోగం కూడా ఇస్తాం, బార్డర్ మీదకి వచ్చి యుద్ధం చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తా ఉన్నాను.